కొంత ఆలస్యమైన ప్రతి కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఎక్సైజ్ కార్యాలయాన్ని ప్రారంభించడానికి వచ్చిన మంత్రిని రైతు జేఏసీ నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఎలాంటి షరతులు లేకుండా పూర్తి స్థాయిలో అర్హత ఉన్న రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని ఆయనను కోరారు. దీనితో మంత్రి సానుకూలంగా స్పందించారు. తనది కూడా రైతు కుటుంబమేనని మంత్రి చెప్పారు. సొసైటీల నుండి బ్యాంకులకు రిపోర్టు రాకపోవడం టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగిపోయాయని అన్నారు. చెప్పిన మాట ప్రకారం 100% రైతులకు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రుణమాఫీపై మంత్రి మాట దాట వేశారని రైతు జేఏసీ నాయకులు అన్నారు. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్నారే కానీ చేతల్లో చూపడం లేదని అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కల్పించుకొని దసరాలోపు రుణమాఫీ అలాగే అందరికీ రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఆగండి బాబు కొంచెం ఆగండి सर ఒకసారి చూడండి సార్ ఒకసారి చూడండి సభావహే కవిం కవీనాయ పౌత్రోత్తమం జయచరాజాం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి ఆభస్తవన్నో తగత్కైరదాతనం ఏ తలగాట్ పెట్టండి దేవలగ్నం సుగనం తదేవ తారాగణం చంద్రబలం తదేవ విద్యాబలం తదేవ గంటలకు ఎక్కువ పోతారు. ఈ కళ్ళు అలవాటు వల్ల మీకు కావాలంటే పోయేటప్పుడు వీడియో ఇస్తాను. గల్ఫ్లో అసోసియేషన్ వాళ్ళు ఏం పెడతారంటే గల్ఫ్ రావాలనుకుంటే 3 నెలల ముందు ఈ కళ్ళు మానేసి రండి. దీనివల్ల ప్రాణాలు పోతున్నాయి, ఆ కుటుంబాలు ఫ్యామిలీ విధవలు అవుతున్నారు. మాకు ఒక ప్రత్యేకమైన బాధ ఉందన్న, దీనికి మీరు స్పెషల్ జిల్లాల ప్రజల ప్రాణాలను చెలగాటలకు సీరియస్ యాక్షన్ అలాగే స్టేట్ లెవెల్ నుంచి కూడా సపరేట్ టీమ్ పంపించి ఏర్పాటు చేస్తాం. ఎక్కడ కూడా ఈ యొక్క అక్రమాలు ఉపాధులతో ఉన్నటువంటి ఎక్సైజ్ స్టాఫ్ వాళ్ళ ల్యాబ్స్ వల్లనే ఆ సూపర్వైజర్ ల్యాబ్స్ వల్లనే ఈరోజు నిజామాబాద్ జిల్లాలో 3 కొత్తగా ప్రారంభించిన ఎక్సైజ్ స్టేషన్స్ ప్రారంభోత్సవానికి గౌరవనీయులైనటువంటి మన ఎక్సైజ్ మంత్రి వర్యులు కిషోర్రావు గారు రావడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ మోర్తాడు ప్రారంభించారు, తర్వాత భీమగల్ స్టేషన్ ప్రారంభించి ఈరోజు చివరిగా ఆర్మూర్ స్టేషన్ కూడా ప్రారంభించడం జరిగింది. ఇది ఎక్సైజ్ స్టేషన్ అనేది మాకు సుదీర్ఘ కళ. ప్రభుత్వానికి మేము ఎంతో ఆదాయం ఇచ్చే మాకు సరైన వస్తువులు లేకపోవడం వల్ల ప్రభుత్వం కల్పించుకొని వస్తువులను ఏర్పాటు చేస్తామని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా మంత్రి దృష్టికి తీసుకోవడం జరిగింది. ట్రాన్స్ఫర్లు కానీ ప్రమోషన్లు కానీ వీళ్ళని తొందరగా దసరా ముందే మేము చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సార్ చెప్పారు, చాలా సంతోషం. కొత్త స్టేషన్లకి ఈ ఏర్పాట్లు అనేవి మాకు ఈ విధంగా జరగడం అనేది కూడా హ్యాపీ. థ్యాంక్ యూ.